రూరల్ మండలం మంగళాపూర్లో వైసీపీ కార్యకర్త సురేష్ యాదవ్ను జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు. వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అధికారులంతా గుర్తుపెట్టుకోండి, అధికారం శాశ్వతం కాదు. తప్పు చేసిన ఏ ఒక్క అధికారిని వదిలిపెట్టం, గుర్తుపెట్టుకోండి అంటూ హెచ్చరించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి 2.0 ప్రభుత్వాన్ని త్వరలోనే చూస్తారు. 2.0 అనగానే చంద్రబాబుకు చెమటలు పట్టాయని ఎద్దేవా చేశారు. మంగళాపూర్ వచ్చిన మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డికి వైసీపీ శ్రేణులు గజమాలతో స్వాగతం పలికారు. ఎవరో ఫ్లెక్సీ చించేశారు అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ కట్టకుండా, ఎటువంటి ఎఫ్ఐఆర్ లేకుండా అనేక సందర్భాల్లో కోర్టులు, హైకోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు స్పష్టంగా చెబుతున్నా మీరు ఎఫ్ఐఆర్ కట్టకుండా ఏ వ్యక్తిని కూడా పోలీస్ స్టేషన్లకు తీసుకురాకూడదు, తీసుకురావడం అక్రమ నిర్బంధం అని చెప్పి పదే పదే చెబుతున్నా వాటన్నిటినీ లెక్క చేయకుండా, లక్ష్య పెట్టకుండా ఈరోజు ఆ సతీష్ యాదవ్ అనేటువంటి పిల్లవాడిని ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్పారని చెప్పి తీసుకువెళ్ళి దారుణంగా హింసించడం జరిగింది. సారి ఆ కుటుంబాన్ని చూస్తే పాపం ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే, ఆ భార్య, సతీష్ భార్య పాపం 9 నెలల నిండు గర్భవతి. అటువంటిది తన భర్తను తీసుకెళ్తున్నారు, కొడుతున్నారు, రాత్రులు పొద్దుపోయిన దాకా రాలేదు అంటే ఎదురు చూస్తా ఎంత ఆందోళనకు గురవుతుంది, ఏ విధంగా పాపం వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది అనేటువంటిది ఈరోజు ఒకసారి చూస్తే ఈ కూటమి ప్రభుత్వం ప్రజల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మద్దతుదారుల వ్యక్తుల మీద ఎంత దారుణంగా ప్రవర్తిస్తుంది. ఇది విధ్వంసకాండ కొనసాగడంలో భాగమా కాదా అనేటువంటిది ఈరోజు మనందరం ఆలోచన చేసుకోవాల్సినటువంటి సందర్భం. పాపం సతీష్ యాదవ్ చెప్పాడు, ఆ పిల్లవాడు నా మీద ఎఫ్ఐఆర్ లేదు, ఫిర్యాదు లేదు, నన్ను ఎందుకు తీసుకొచ్చారో తెలియదు. 15వ తేదీ సాయంత్రం తీసుకొచ్చారు. రాత్రి లోపల సోదరుడు మురళి చెప్పినట్టుగా ఒక రౌండ్కి 40 దెబ్బలంట లెక్కంట.